హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి చాక్లెట్ డబ్బాస్ ఉంటే పడేయకుండా సింపుల్‌గా ఇలా రీయూజ్ చేసేయండి. మనం ఎక్కువగా షాప్స్ నుంచి తెస్తూ ఉంటాము. ఏదైనా పప్పులు అలాంటివి పోసుకోవడానికి. అవి కొన్ని రోజులు వాడి మనం పడేస్తూ ఉంటాం. అవి పాతగా అయినప్పుడు అలా పడేయకుండా అలా పాత వాటిని కూడా ఇలా రీయూజ్ చేసేయండి. చాలా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ చాక్లెట్ డబ్బాలను మనం యూజ్ చేసి మంచిగా 4 ఆర్గనైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఒక చాక్లెట్ డబ్బా తీసుకున్నానండి. ఇలా ఒక స్కెచ్ సహాయంతో నేను మార్కర్‌తో నేను లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్కేల్ తీసుకుంటున్నానండి. మనం ఇది కొంచెం స్లాంటింగ్ లాగా ఉంది కదా! షేప్స్ అనేవి. ఇలా స్కేల్ పెట్టి ఇలా డ్రా చేసుకోండి. మిడిల్‌లో ఇలా చుట్టూరున లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ దగ్గర మనం ఇలా కత్తు లేదా సిజర్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా ఈ 2 పీసెస్‌ని సెపరేట్ చేసి ఇప్పుడు కింద భాగాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ భాగాన్ని ఇలా మనం తీసుకొని ఇలాంటి ఒక పాత అట్ట ముక్కటి తీసుకుంటున్నాను. ఇలా దీన్ని రివర్స్ పెట్టుకోవాలండి. ఇలా రివర్స్ పెట్టుకొని మనం స్కెచ్ సహాయంతో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ షేప్ ఎలా ఉందో అలా మనం డ్రా చేసుకోవాలనమాట. మళ్ళీ ఆ లైన్ కంటే ఇటువైపు ఇలా మనం లైన్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఆ షేప్ ఎలా ఉందో ఇలా ఎక్స్‌ట్రా అనేది డ్రా చేసుకోండి. ఈ షేప్‌ని మనం కట్ చేసుకోవాలండి. బయట వైపు గీసుకున్నాం కదా! ఎక్స్‌ట్రాను దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం చివర్లో ఇలా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. 4 వైపులా ఇలాగే సేమ్ మనం ట్రిమ్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాప్‌ని తీసుకొని ఇలా మనం మూసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫాయిల్ పేపర్ తీసుకుంటున్నాను. ఇలా సిల్వర్ ఫాయిల్ అనేది తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు పాత క్లాత్ కూడా తీసుకోవచ్చండి. ఇలా మనం కట్ చేసుకున్న ఈ అట్ట ముక్కను మిడిల్‌లో పెట్టి ఇలా మనం మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఆ అట్ట ముక్క ఎంత సైజు ఉందో అంత సైజు. చూడండి ఇప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి మిడిల్‌లోకి. క్లాత్ అయితే మీరు క్లాత్ ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని మీరు పిన్స్ కొట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అన్నమాట. ఇలా ఫాయిల్‌లో మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం, పిన్స్ కొట్టే పని లేకుండా చాలా ఈజీగా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే సిల్వర్ ఫాయిల్ తీసుకుంటున్నానండి. ఇలా మనం కట్ చేసుకున్న పీస్‌ను ఇలా మిడిల్‌లో పెట్టి, ఆ పీస్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ సేమ్ మనం ఫాయిల్ అనేది తీసుకోవాలి. మీరు ఫాయిల్ ప్లేస్‌లో క్లాత్ కూడా తీసుకోవచ్చండి. ఇలాగే క్లాత్ అనేది సేమ్ కొలతలతో తీసుకొని మనం పిన్స్ కొట్టుకోవాలండి. ఇలా మిడిల్‌లో పెట్టి తీసుకుంటున్నాను నేను. మెజర్‌మెంట్ అయితే చూడండి ఇలా కట్ చేసుకోవాలి మనం ఎక్స్‌ట్రాను. చూడండి ఇలా మనం కట్ చేసుకొని ఇప్పుడు ఇలా మిడిల్‌లో పెట్టి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ అయితే కూడా సేమ్ ఇలాగే అండి. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనం పిన్స్ కొట్టుకోవాలండి. చూడండి చాలా ఈజీగా ఫాయిల్ పేపర్‌తో ఫోల్డ్ అయిపోతుందనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగే సేమ్ ఇంకొకసారి ఫాయిల్ పేపర్ తీసుకొని ఇంకొకసారి ఇలా చుట్టుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ జరగదనమాట తొందరగా. ఇలా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇలా ఈ మూతను ఇలా పైన పెట్టుకుంటున్నాను. ఇది పైన ఒక హ్యాండిల్ లాగా ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక చిన్న ఒకటి తీసుకుంటున్నానండి. ఇదైతే వేస్ట్ క్యాప్ అనమాట. దీని ప్లేస్‌లో మీరు వాటర్ బాటిల్ క్యాప్ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం తీసుకొని కొద్దిగా ఫాయిల్ పేపర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి మొదట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఫెవిక్విక్ తీసుకుంటున్నానండి. ఇలాగా ఫెవిక్విక్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దాని మీద ఇలా మూత వేసుకుంటున్నానండి. ఆ క్యాప్ అనేది మేము రెడీ చేసుకున్న క్యాప్‌ను. గమ్ కంటే ఇలా ఫెవిక్విక్ యూజ్ చేయడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది. రాకుండా ఉంటుందండి. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద ఇలా ఇంకొకసారి సిల్వర్ ఫాయిల్ అనేది ఇలా మనం వేసుకొని ఇలా సెట్ చేసుకోవాలండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే ఇలా వేసుకుంటున్నాను. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది రెడీ అయిందండి. ఇదైతే మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి. మనం దీన్ని ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చండి. చాలా మంచిగా ఉంటుంది. లుక్ అయితే చాలా బావుంటుందండి. ఇలా మనం సిల్వర్ ఫాయిల్ యూజ్ చేసాం కాబట్టి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి చాక్లెట్స్ మనం ఇందులో వేసుకోవడానికి మరియు తీసుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టడం వల్ల చాలా అందమైన ఆర్గనైజర్‌గా ఉంటుందండి. చాక్లెట్స్‌కైతే ఇంకా మీ ఇష్టమండి. ఇందులో వేరేవి కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చినవి. డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద మాత్రం. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పీస్‌ని ఇలా తీసుకొని, ఇక్కడ నేను ఒక స్కెచ్ తీసుకొని ఇలా నేను లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి. చూడండి ఇలా డ్రా చేసుకోవాలి లైన్స్ అనేది.
3 వైపులా ఇలా నేను లైన్స్ అనేవి కింద డ్రా చేసుకుంటున్నానండి. సరిసమానంగా చూడండి 3 వైపులా వెనకాల కాకుండా అటు ఇటు మరియు ముందర ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. వెనకాల మాత్రం ఇలా మనం షేప్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను. ఇలా మనం లైన్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసాం కాబట్టి అక్కడ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్‌లో ఇలా సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి. షేప్ అయితే ఇలా ఉంటుందండి. దీని కింద మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇలా బాత్రూమ్‌లో సోప్స్ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి. మనం హోల్స్ పెట్టాం కాబట్టి వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. అంతే కాదండి మనం కిచెన్స్‌లో సింక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిగా క్యారీ చేస్తుందండి. ఇలా మనం ఆన్‌లైన్‌లో కొనకుండా ఇలా చాక్లేట్ డబ్బాలతో ఇలా మనం సోప్స్ హ్యాంగింగ్ చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మూడవ టిప్ అండి. ఇలా నేను ఒక చాక్లేట్ డబ్బా తీసుకున్నాను. ఇలా స్కెచ్ సహాయంతో ఇలా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చూడండి లైన్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను. ముందర వెనకాల ఒకే లైన్‌గా. ఈ విధంగా మళ్ళా సైడ్స్‌లో అయితే చూడండి ఇలా నేను ఆకారంలో వేసుకుంటున్నాను. పొడుగు ఆకారంలో. ఇలా వేసుకొని సేమ్ లైన్ ఇంకొకసారి కింద ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం కట్ చేసుకోవాలండి. చూడండి షేప్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లోపల ఇంకొకసారి కట్ చేసుకోవాలండి. దాని కింద చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు వేస్ట్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఇలా ఆ పీస్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ నేను ఫాయిల్ పేపర్ తీసుకొని ఇలా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి ఫోల్డ్ చేసేటప్పుడు. ఇలా సైడ్స్‌లో కట్ చేసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం షేప్ ఇచ్చుకున్నాం కదా! ఇక్కడ కూడా ఇలా కొద్దిగా హోల్స్ పెట్టుకొని ఇలా చాలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా అందంగా కనిపిస్తుంది ఇలా మనం చేసుకోవడం వల్ల. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇలాగే నేను సిల్వర్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చాలా బావుంటుంది. పేపర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చిరగదనమాట. ఇలా మనం సెట్ చేసుకోవడం వల్ల. ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. ఇలా డైనింగ్ టేబుల్ మీద చాలా అందంగా ఉంటుంది. ఇలా సిల్వర్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి చాలా అట్రాక్షన్‌గా కనిపిస్తుందండి. చాలా బావుంటుంది. ఇదే కాదండి. ఇందులో మనం ఇలాంటి స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా కిచెన్‌లో లేదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం చాలా బావుంటుందండి. చూడ్డానికి చాలా అట్రాక్షన్‌గా కనిపిస్తుంది. అంతేకాదు ఇందులో మనం స్టేషనరీ ఐటెమ్ పెన్సిల్స్, పెన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా బావుంటుందండి. మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నాలుగవ టిప్ అండి. ఇలా పైన మనం కట్ చేసుకున్నాం కదండీ! ఈ షేపు. దీన్ని కూడా పడేయకుండా చాలా ఈజీగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా నేను మూతని ఇలా వేసుకుంటున్నానండి. సేమ్ ఇలాగే ఫాయిల్ పేపర్ తీసుకొని ఇలా మిడిల్‌లో ఈ పీస్ పెట్టుకొని ఇలా మనం ఎంత కావాలో అంత పేపర్‌ను కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ షేప్ ఎలా ఉందో అలాగే. నేనైతే ఈ టిప్స్ అన్నిటికి నేను ఇలా ఫాయిల్ పేపర్ యూజ్ చేస్తున్నానండి. చాలా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. క్లాత్ కంటే ఇలా మనం యూజ్ చేసుకోవడం చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుందనమాట. ఇలా ఫాయిల్ పేపర్ యూజ్ చేయడం వల్ల. ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇలా నేను గోడకు హ్యాంగింగ్ చేసుకొని, ఇలా ఇందులో చపాతీ కట్ట, లైటర్స్, కత్తి పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందండి. మనం ఈ షేప్ పెట్టుకున్నాం కాబట్టి, ఇలా చపాతీ కట్టలు నిలవడానికి చాలా బాగా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి చాక్లేట్ డబ్బాస్‌ను మనం యూజ్ చేసిన తర్వాత పడేయకుండా తిరిగి మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఆర్గనైజర్‌గా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ సింపుల్ టిప్స్‌తో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.